ఫైర్ బ్రాండ్ విజయశాంతి రెంటికి చెడ్డ రేవడయ్యారన్న అనుమానం కలుగుతోంది. తరచూ పార్టీలు మారటం ద్వారా ఇప్పుడు పూర్తిగా విలువలేని దుస్థితిలోకి నెట్టబడ్డారని చర్చ కూడా జరుగుతోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన తర్వాత ఆమెను అందలం ఎక్కిస్తారనుకుంటే ఇప్పుడు ఎక్కడా కనిపించకుండా పోయారని పార్టీ వర్గాలే చర్చించుకుంటున్నాయి. పెద్దగా కాదు, అసలు ప్రయారిటీ లేకుండా పోయిందని లబోదిబోమనాల్సిన సిచ్యువేషన్ వచ్చేసింది. ఎన్నో హిట్ మూవీస్లో నటించి విజయశాంతి లేడీ సూపర్ స్టార్ అయ్యారు. ప్రతిఘటన, కర్తవ్యం, ఒసై రాములమ్మ ఇలా ఎన్నో రకాల చెప్పుకోదగిన సినిమాల్లో నటించి తనకంటూ పేరు సాధించారు. పలు హిట్ సినిమాల్లో నటిస్తూనే ఆమె పొలిటికల్గా ఎంట్రీ ఇచ్చారు. పలు పార్టీలో పనిచేసిన ఆమె సొంత పార్టీని సైతం స్థాపించారు. కానీ పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ ఆమెను పట్టించుకునేవారు కరువయ్యారు. దీంతో ఆమె పొలిటికల్ కెరియర్ ప్రశ్నార్థకంగా మారిందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. తొలుత విజయశాంతి బీజేపీలో చేరారు. బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ వద్ద పనిచేశారు. అద్వానీ రథయాత్రల్లోనూ పాల్గొన్నారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో ఆమె బీజేపీకి దూరమయ్యారు. సొంత పార్టీని స్థాపించారు. తల్లి తెలంగాణ పేరిట కొత్త పార్టీని తీసుకొచ్చారు. ప్రత్యేక రాష్ట్ర సాధనే లక్ష్యంగా పోరాడారని చెప్పుకున్నారు. చివరకు ఏమీ చేయలేక తన పార్టీని అప్పటి టీఆర్ఎస్, నేటి బీఆర్ఎస్ లో విలీనం చేశారు. కేసీఆర్ పార్టీలో మెదక్ లోక్సభ నుంచి పోటీ చేసి గెలుపొందారు. తెలంగాణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టే క్రమంలోనూ టీఆర్ఎస్ తరపున ఉన్న ఏకైక ఎంపీ కూడా విజయశాంతేనని మర్చిపోకూడదు. కేసీఆర్ ఆమెను పక్కన పెట్టడం ప్రారంభించారు. దీంతో వెంటనే ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఆమె స్టార్డమ్ ను గుర్తించిన పార్టీ ఆమెను 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ గా నియమించింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బోల్తా కొట్టడంతో ఆ వెంటనే మళ్లీ ఆమె బీజేపీ గూటికి చేరారు. మునుగోడు ఉప ఎన్నిక ముందు వరకు కూడా బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఇక మునుగోడు ఉప ఎన్నిక ముగిసిన వెంటనే మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. 2023 కాంగ్రెస్ ఎన్నికల కమిటీలో విజయశాంతి ఉన్నారు. ఆమె ఆ పార్టీలో పనిచేశారు. వేదిక మీద నుంచి రేవంత్ రెడ్డి విజయశాంతి గారు అని సంబోధించిన సందర్భాలు ఉన్నాయి. దానికి ఆమె ఉబ్బి తబ్బిబ్బైన ఘటనలు కూడా మీడియా సాక్షిగా చూశాం. ఎన్నికల తర్వాత మాత్రం ఏరు దాటితే బోడి మల్లయ్య అన్న చందంగా విజయశాంతి పరిస్థితి తయారైంది. ఏడాది గడిచినా ఆమెకు చిన్న పదవి కూడా ఇవ్వలేదు. ఎన్నో నామినేటెడ్ పదవులు ఉన్నప్పటికీ విజయశాంతిపై కాంగ్రెస్ రాష్ట్ర అధిష్టానం సీత కన్నేసింది. ఎన్నికలప్పుడు ప్రచార కమిటీ, ప్లానింగ్ కమిటీ చీఫ్ కోఆర్డినేటర్, కన్వీనర్ లాంటి తోకలు తగిలించినా ఇప్పుడు మాత్రం విజయశాంతిని వెయిటింగ్ లోనే పెట్టేశారు. ఇప్పుడు రాములమ్మ ఎక్కడా కనిపించడం లేదు. అసలు ఆమె కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా లేదా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఆమెకు ఏదైనా పదవి ఇచ్చి సంతృప్తి పరచడం సీఎం రేవంత్ రెడ్డికి ఇష్టం లేదా అన్న చర్చ కూడా జరుగుతోంది. తరచూ పార్టీలు మారే విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో ఉంటారన్న నమ్మకం లేదని కూడా చెప్పుకుంటున్నారు. అదే ఆమెకు శాపమయ్యిందా? కాస్త అవకాశం ఇస్తే దూసుకుపోతారన్న భయం వెంటాడుతోందా అన్నదే ఇప్పుడు అందరినీ వేధిస్తోన్న ప్రశ్న. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కేటీవీ తెలుగు. కేటీవీ తెలుగు కేటీవీ తెలుగు. కేటీవీ తెలుగు ఛానల్.